సార్ కోతి అందరికి 2 చేతులతో నమస్తే పెట్టేసింది. అవును. సర్కస్ అమ్మాయి ఇప్పుడు ఇలా కాదు, ఇంకెలా ఈ కోతగా పని చేయాలి. ఏ పని? సర్కస్ అమ్మాయి వైరు మీద పైరు నడుస్తుంటే ఈ కోతి వైరు కిందకి నడిచి రావాలి. టీషర్ట్ వేసుకున్న బాబు చూపెట్టేసింది. అవును. ఆయన అంటే ఆయన కాదు, చిన్న గమ్మత్తైన సర్కస్. ఇప్పుడు ఇలా వద్దు. బాహుబలి సినిమాలో ప్రభాస్ అన్న గారు పెద్దది దేవుంది లింగం కొండపోతాడు. ఈ కోతి అదే పాట మీద ఒక రాయి మోసుకపోవాలి. ఎస్. పిల్లలు గట్టిగా మరొకసారి బాహుబలి మరొకసారి. ఎవడంట నిన్ను ఎత్తుకోండి, ఏ తల్లికి పుట్టాడో కానీ నంది ఎవరు మరి కూర్చున్నా సార్. ఇప్పుడు ఈ ఆట వద్దు. స్వామికో మేటి నీ ప్రాణానికి పన్నీరు వీసేసిరుగాలి గంధం నీ మోముకు దిద్దే గంధం నిన్ను చూసి పత్తి మురిసి నీ కోసం కొత్తి పరిసరి శిలక సర్కస్ అమ్మాయి చూడండి సార్, గమనించండి. ఒక బండి మీద మనం ప్రయాణం చేసినప్పుడు 100 రూపాయలు సమర్పించినారు, 500 రూపాయలు సహాయం చేసినారు. వాళ్ళ కుటుంబం 2 చేతులతో నమస్తే పెట్టిస్తున్నాను. మంచి పాట శ్రీరామ్ కుటుంబం దండాలు. అమ్మాయిల కష్టం చూసి ప్రేమతో నా కాని నమ్ముకు. I'm just a tried soldier. సైకిల్, ఈ సైకిల్ నువ్వు
లేపుతావు. నీకున్నాయి 4 బొక్కలు. అన్నా సారు అయ్యా అన్నం పెడతా, సహాయం చేయండి సార్ ప్లీజ్. ఖాళీకి పోదు అన్నగారు, బండి మీద పోతున్నా. మీ దయతో 50 రూపాయల మీ కృషి మాట సహకారం చేయండి. మీ కుటుంబం వచ్చి పాట పెట్టి బిడ్డ. జరగదు దుష్మ ఉల్ల పై దుష్మతో మళ్ళా పాపం చేయకూడదు, న్యాయంగా నడవాలి, ధర్మం గొప్పగా ఉండాలి. అది దేవుడు అయినా మనిషి అయినా మనం నేర్పించిన భగవంతుడు. మరి బిడ్డ నువ్వు బతకాలి, నువ్వు బతకాలి, నువ్వు బతకాలి, నువ్వు బతకాలి. దేశానికే అన్నం పెట్టే రైతనుగా నీ విలువే తెలిసి మనము బెడ్ మీద పండుగ మెతుకు మెతుకుపై నీ పేరు రైతు రైతో పారుగాను నీరాతో మెతుకు మెతుకుపై నీ పేరున్న వెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది ఏ చితికు. రైతో పారుగాను నీరాతో మెతుకు మెతుకుపై నీ పేరున్న వెతుకులాట నీ బతుకు మెతుకు మెతుకుపై నీ చెమటే చితికు. గొడవైనప్పుడు నువ్వెంత నేనెంత అని ఒకళ్ళు గల్ల ఒకళ్ళు పట్టుకుంటే మనం చచ్చిపోతాం సార్. ఒక లబ్బర్ది కాదు, ఒక ఇస్పిరింది కాదు, ఇనుప రాడు సార్. మరి ఇప్పుడు ఈ ఆట వద్దు, మంచి ఒక్క ఈ రాడు నన్ను చేతి అమ్ముతాడు, కాళ్ళతో అమ్ముతాడు, చేతులతో కాళ్ళతో వద్దు సార్. ఆడబిడ్డ సర్కస్ అమ్మాయి వచ్చి తమ్మరిపాకు గుండెలు పెట్టి
దేవుని చేతిలో బాణం ఉన్నట్టుగా, శంకరుడు దేవుని చేతిలో బాణం ఉన్నట్టుగా ఈ యొక్క ఐటమ్ చూపెడేసి బిడ్డ మీద రక్తం ఉన్న చేతుల మీద అమ్మాయి ఒక మక్క బుట్ట కాల్చుకొని తిన్నట్టుగా ఆ అగ్గిని చేతుల మీద కాల్చి చూపెడుతుంది. అమ్మాయి చేసినాక ఈ అన్న చేస్తుంటాడు. అమ్మగారు ఇంటి అమ్మగారు ఈ లైన్ లో ఉన్న అమ్మగారు దయచేసి బియ్యం సాయం చేయండి మేడం. మీ ప్రేమతో మీ దయతో మీ ఇంటి తరపు రక్తం ఉన్న చేతుల మీద అమ్మాయి ఒక మక్క బుట్ట కాల్చుకొని తిన్నట్టుగా ఆ అగ్గిని చేతుల మీద కాల్చి చూపెడుతుంది. అమ్మాయి చేసినాక ఈ అన్న చేస్తుంటాడు. ఇంటి అమ్మగారు ఈ లైన్ లో ఉన్న అమ్మగారు దయచేసి బియ్యం సాయం చేయండి మేడం. మీ ప్రేమతో మీ దయతో మీ ఇంటి తరపు అందరికి నమస్తే పెట్టి బిడ్డ, అందరికి 2 చేతులతో నమస్తే పెట్టేసేయండి. సార్ ఈ అమ్మాయి హైట్ ఎలా ఉంది?